వెల్కమ్ టు ఓల్గా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చిచ్చు రగులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తిగా వస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన రోజు బీఆర్కే భవన్ దగ్గర ఆయన సీఎం రేవంత్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు గురించి మాట్లాడింది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటును ఎక్కువగా రేటు కొన్నారని ఎల్ నరసింహ నేతృత్వంలో ఒక కమిషన్ వేసింది. ఎంపీ ఎలక్షన్స్ ముందు ఈ టాపిక్ పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత కేసీఆర్ పలు సందర్భాల్లో రాష్ట్రానికి నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వడానికే ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్న కరెంటును కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కరెంటుకు సంబంధించిన నివేదికను రేవంత్ రెడ్డి దగ్గరికి చేరింది. దీనిపై ఇప్పటివరకు సమీక్ష నిర్వహించలేదు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మొత్తం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగినట్లు ప్రభుత్వ నేతలు బీఆర్ఎస్ పై ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేశారు. ఈ కాళేశ్వరం కమిషన్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ అధికారులు, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దానికి సంబంధించిన నివేదికలు సమర్పించారు. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీల గురించి కాగ్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావులను విచారించింది. కేసీఆర్ను విచారించే సందర్భంలో కూడా ఒక హైడ్రామా నడిచినట్లు, దాని వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది విమర్శకులు అన్నారు. ముఖ్యంగా జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఓపెన్ కోర్టు ఏర్పాటు చేసి కేసీఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినట్లు, దానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి వారి ట్రాప్లో పడలేదంటూ మాట్లాడారు. అయితే అక్కడ ఓపెన్ కోర్టు ముందు తన అభిప్రాయాన్ని చెప్పనని కేసీఆర్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ చాలా తీవ్రంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేత కాదంటూ మాట్లాడారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్కు ఒకసారి ఏసీబీ అధికారులు విచారించారు. ఇటీవల మరొకసారి విచారించారు. ఇదే కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. మొత్తం మీద కేటీఆర్ అరెస్టు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. జూన్ 16న ఏసీబీ అధికారుల దగ్గరికి పోవడానికి ముందే కేటీఆర్ కూడా ఇవే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తా అన్న 420 హామీలను అమలు చేసే వరకు పోరాటం ఆపము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పన్నులను ఎండగడతామంటూ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం ఫార్ములా ఈ రేసింగ్లో 55 కోట్లను కేబినెట్ అనుమతి లేకుండా చెల్లింపులు చేశాడని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొత్తానికి కేటీఆర్ను రెండవసారి కూడా ఏసీబీ అధికారులు విచారించారు. అయితే వరుసగా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ను విచారణకు పిలవడం చూస్తుంటే ప్రభుత్వ అధికారుల చర్యలా కాకుండా రేవంత్ రెడ్డి పర్సనల్ గర్జులా ఉందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ అన్యాయంగా జైలుకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద కేసీఆర్, కేటీఆర్ను ఇద్దరిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడని నిపుణులు అంటున్నారు. అయితే ఇది టార్గెట్ కాదు, అధికారుల డ్యూటీ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే పారదర్శకంగా ఉండేలా చేయాలని, అప్పుడే ఎలాంటి సమస్యలు రావని అంటున్నారు. చూడాలి మరి ఫార్ములా ఈ రేసింగ్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో.